రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పోలింగ్ సిబ్బంది నిరసనకు దిగారు. ఎన్నికలు ముగించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించే సమయంలో వసతులు సరిగా లేవని అధికారులతో గొడవలకు దిగారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చెత్త ట్రాక్టర్లో తమకు భోజనం పంపించారని వాపోయారు. 24 గంటలు పోలింగ్ కేంద్రాల్లో నరకయాతన అనుభవించామని, ముఖ్యంగా మహిళా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 20వ వార్డులో ఎన్నికల సిబ్బంది నేలపై కూర్చొని విధులు నిర్వహించాల్సి వచ్చిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల విధులు నిర్వహించిన ఏపీఓలకు 1,300 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 800 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో తాము విస్తుపోయామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓపీఓలకు 1,300 రూపాయలు ఇవ్వాల్సి ఉండే, కానీ ఈరోజు మన ఓపీఓలకు కేవలం 800 రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా నిన్నటి నుంచి కూడా వేములవాడలో ఉన్నటువంటి అనేక పోలింగ్ కేంద్రాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి ఉన్నతాధికారులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, పోలింగ్ కేంద్రాలను మేము ఇప్పుడు కేటాయించలేదు, ఆల్రెడీ కేటాయించిన పోలింగ్ కేంద్రాలనే కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పినారు. కానీ చాలా ఘోరంగా ఏంటంటే, పెచ్చులుడిపోయిన స్లాబులో ఉన్న పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఓన్లీ గ్రిల్స్ మాత్రమే ఉన్న పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటికి కనీసం కర్టెన్స్ కూడా కట్టలేదు. రాత్రి చలిలో కూడా పోలింగ్ సిబ్బంది అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంత పనిలో కూడా సరే, ఆ ఒత్తిడిలో కూడా మన డ్యూటీ అనుకొని మన మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించుదామని చెప్పి నిర్వహించుకొని ఈరోజు విజయవంతంగా అన్ని ఎన్నికలు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని తీరా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చేసరికి ఓపీఓలకు కేవలం 800 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. 500 రూపాయలు తగ్గించడం జరిగింది. భోజన సదుపాయం కూడా సరిగా లేకుండే, అదేవిధంగా చెత్త తరలించే వాహనాలలో కూడా భోజనాన్ని ఇలా తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం.